శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు, మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. మకర రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశి వాళ్ళకి హాయిగా ప్రశాంతంగా ఉంటారండి మీరు. ఎందువలన అని చెప్పచ్చు. ఎందుకని? గురు దృష్టి, రవి దృష్టి, ఏదో అందరి దృష్టి అన్నట్టుగా పోవాలంటారు కదా, అలాగే చక్కటి గురు దృష్టి ఉండడం, కుజుడు కూడా చూడడం వలన చక్కగా ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యవంతులుగా, మంచి విద్య వస్తూ, ధన సంపాదన కలుగుతూ హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు మీరు. దేంట్లో లోటు లేకుండా కాపాడతారు కదరే. మరి ద్వితీయమైన రాహు సంగతి ఏంటో? ద్వితీయమైన రాహు ఉన్నా కూడా మీ కుటుంబ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో తప్ప ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగదు. మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ చెల్లెళ్ళని కలుస్తూ ఉంటారు. శని వక్రగతిలో ఉన్నాడు కదా, చెడు ఫలితాలు ఇస్తాడా? ఏమీ ఇవ్వడం. శుభ ఫలితాలు ఇస్తూ మంచి అదృష్టం కలిగిస్తూ మీ చెల్లెళ్ళని కానీ అక్కలు కానీ కాపాడుతూ, చెల్లెలనే మెయిన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతూ, సేవాకాజనాన్ని ఇస్తూ, వాహన భాగ్యాన్ని ఇస్తూ మేము సర్వదా కాపాడుతూనే ఉంటాడు. పైగా మీ 4th హౌస్ లార్డ్ కుజుడు కూడా బాగున్నాడండి. బుధుడితో కలిసి ఉన్నాడు, 6వ భావంలో ఉన్నాడు. సో చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఏముండవు. సంతానం విషయంలో కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ ఒకటి ఉందండి, సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు? పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉండడము, శని చేత చూడబడడం వలన ఆడ సంతానానికి ఇది ప్రాబ్లం వస్తుందండి. అది పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగం రావట్లేదనో, సంతానం అనుకుంటాము. సంతానం ప్లస్ శుక్రుడు శని అన్నారు కాబట్టి ఆడ సంతానం చెప్పచ్చు. ఈ కాంబినేషన్స్ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ 6వ భావంలో కుజుడు, 6వ భావంలో బుధుడు, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఎందుకంటే 6వ భావంలో కనుక 6వ భావాధిపతి ఉంటే హర్షయోగాన్ని ఇస్తాడు. విద్యని, కుజుడు కూడా విద్య అంటే శత్రు భయం లేకుండా, రోగాల వల్ల భయం లేకుండా, శత్రువుల్ని మిత్రులయ్యేట్ చేస్తూ, కుజుడు స్టాంపింగ్, విదేశాలకి స్టాంపింగ్ అవుతూ, విదేశాల్లో కూడా మీకు సన్మానాలు జరుగుతూ ఉంటాయి. విదేశాలు ఎందుకు, ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, మిథున రాశిలో కుజుడు ఉండడం వలన ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. పైగా ఆయన ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఫారిన్ అంటే తప్ప ఉందండి. పైగా రవి బుధ గురులు 7వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. అంటే మీరు కోరుకున్న సంబంధం, ఇష్టమైన పెళ్ళిళ్ళు, ఇష్టమైన వరుడు, ఇష్టమైన వధువు, అందమైన వాళ్ళు చక్కగా మీ ఇంటికి వస్తారు. అంటే దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగం చాలా బాగుంటుంది. ప్రేమాభిమానాలు ఎక్కువ పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. రవి బుధ గురులు ఉన్నారంటే 7వ స్థానంలో. దాని ఆ స్థానాన్ని ఏమంటారంటే 7వ స్థానాన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం కదా మనం. ఖచ్చితంగా అంతే. వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. వేద శాస్త్రాల్లో కూడా బాగా సంపాదిస్తారు. కానీ భాగ్యస్థానంలో చూసారా, 8వ స్థానంలో రవి బుధులు కేతువులు ఉన్నారు కదా, అది మరి కరెక్ట్ అని అంటారా? నిజమే, కరెక్టే. 8th హౌస్ అంటే ఫారిన్ తీసుకెళ్తాడు రవి. ఇదొక కారణం. 8th హౌస్లో బుధుడు ఉన్నాడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే రవి బుధుడు కాంబినేషన్ ఫారినే. రీజన్స్ చెప్పాలి కదండి, మీరు నమ్మరుగా, లేకపోతే నమ్ముతారు నమ్మరు. రీజన్స్ ప్రకారము ఇది జరుగుతుంది, దీనివల్ల జరిగి తీరుతుంది చెప్పాలి, అది కరెక్ట్.
సరే, ఈ పెద్ద కాన్ఫిడెన్స్గా చెప్తుంటాం కాబట్టి నేను 36 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుకోండి. సరే పక్క పెడదాం. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడే కాపాడుతుంది నన్ను. సమయానికి మనం మంచిగా చెప్పాలి. సరే అది పక్క పెడదామండి. ఇక రవి బుధులు అష్టమస్థానంలో ఉండడం వలన ప్రభుత్వ మూలకంగా ధన సంపాదన, విదేశాల నుంచి ధన సంపాదన, విదేశ పర్యటనలో రవి బుధులు రవి కేతువులు కలిసి ఉన్నారంటే కేతువు బలవంతుడై శుభఫలితాలే ఇస్తాడు, ఈవెందో రవి చెడు ఫలితాలు ఇచ్చిన. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 9th హౌస్ లార్డ్ బుధుడు అష్టమంలో ఉండిపోయాడు, 9th హౌస్లో శుక్రుడు ఉండిపోయాడు, మీకు 10th హౌస్ లార్డ్ అయ్యాడు. అంటే ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకోండి. ఏంటయ్యా అంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండి శని దృష్టి ఉండడం వలన మీకు వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ భద్రత తక్కువ, వ్యాపారాల్లో సవ్యంగా సాగదు. అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది మీకు, అది బాగుంటుంది. వ్యాపారాల రీత్యా డబ్బులు సంపాదన కష్టమే, విదేశాలకు వెళ్ళడము కష్టము, ఉన్నతమైన విద్య రీత్యా వెళ్ళరు, అవకాశాలు తక్కువ, స్లో అయిపోతుంటాయి. పైగా మీరు చేస్తున్న ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయంటే ఉండవు. ఎందుకని మీ 10th హౌస్ అత్యంత రాజా గారు 10th హౌస్ కారకుడు, 10th హౌస్లో లార్డ్ శుక్రుడు భాగ్యస్థానంలో నీచ స్థితిలో ఉండిపోయి శని చేసి చూడబడుతున్నాడు కదండి. అంత మంచి ఫలితాలు ఇవ్వడం, మంచి ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు ఆయన. మీరు రాశిచేత చూస్తున్నారు కాబట్టి కొద్దిగా ఫలితాలు ఇస్తున్నాం, కానీ శుక్రుడు మంచివాడు నీచలో ఉండిపోయాడు కాబట్టి ఇవ్వడు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలోనూ మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ చాలా కష్టపడి కాన్సన్ట్రేషన్గా మీరు ఉద్యోగం చేసుకుంటూ భద్రత, మీ ఉద్యోగ భద్రత మీరు కాపాడుకోవాల్సిందే. ఈ 11 భావం చూసుకుంటే మాత్రం డబ్బులు బాగా సంపాదన ఉంటాయండి. ఏదో విధంగా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఫ్లో ఆఫ్ మనీ ఆగదు, చాలా సంపన్నులుగానే మీరు ఉంటారు. నేను డాక్టర్ మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ అండి. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను షూట్స్లో ఇలా షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాస్తు రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం, మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుందనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం సంకటహర గణపతి, వినాయకుడు. ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి సంకటహర గణపతి. మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట మనం వినాయకుడిని పూజించడమే. ఆయన పూజించడం వల్ల సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది. అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం, మంగళగౌరి అమ్మవారి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వీరుండేప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం ఉంటాం కదా, ఆ హోమాలు కానీ,
అదే అభిషేకాలు కానీ కుంకుమ పూజలు కానీ మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టే భగవంతుడు ఏది రాసిపెట్టే అది చేయడం వలన శనీశ్వరుడు వలన మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.